అధికార పార్టీ వైసీపీపై ఎప్పుడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల దాడిని కొనసాగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏకంగా డెడ్లైన్ విధించారు. జూన్ 4తో జగన్ ప్రభుత్వానికి చివరి ఘడియలే అంటూ ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ దేశంలో అనేక ప్రతిపక్ష పార్టీల మీద మాటల యుద్ధం చేశారు. బహిరంగ సభల్లో ఆయా ప్రభుత్వాల అవినీతిని ఎండగట్టారు. కానీ ఒక ప్రభుత్వానికి ఓటమి ముహూర్తం ఎప్పుడూ పెట్టుకోలేదు. కానీ సీఎం జగన్ విషయంలో జూన్ 4 డెడ్లైన్ అంటూ ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో అసలు మోదీకి జగన్ విషయంలో ఎక్కడ తేడా వచ్చిందనే చర్చ సాగుతోంది. చిలకలూరుపేటలో జరిగిన కూటమి మీటింగ్ లో ప్రధాని మోదీ జగన్ ని ఏమనలేదు. కానీ 6, 8 తేదీలో చేసిన ఏపీ పర్యటనలో మాత్రం జగన్ ను డైరెక్ట్ అటాక్ చేశారు మోదీ. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ళ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే అని ప్రజలకు పిలుపునిచ్చారు. అదే టైంలో చంద్రబాబును పట్టుకుని ప్రియమిత్రమాని సంబోధించడం జగన్ ఓటమికి కంకణం కట్టుకున్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనా జగన్ కు మోదీకి గ్యాప్ అయితే వచ్చిందని అంటున్నారు పొలిటికల్ పండితులు. మొత్తం మీద టీడీపీ కూటమికి గెలుపు ఆశలు పెంచేలా మోదీ వైఖరి ఉందని చెప్పొచ్చు.